నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాపోల్ భాస్కర్ హైకోర్టు న్యాయవాది మిర్యాలగూడ బార్ అసోసియేషన్లో ప్రచారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ అలుగుబెల్లి భూపతిరెడ్డి, కరుణాకర్లు హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ కి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ నెంబర్గా పోటీలో నిలిచినందున తనను గెలిపించాలని, మిర్యాలగూడ కోర్టుకు సంబంధించిన న్యాయవాదులను తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే న్యాయవాదుల అకాడమీ ఏర్పాటు కృషి చేస్తానని తెలిపారు. మరియు బార్ కౌన్సిల్ ఆదాయ వ్యయ లెక్కలు చూపించే విధంగా మార్పులు తీసుకొస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోదాల వెంకటరెడ్డి, ఏజీపీ సుదర్శనం రాంబాబు, కరణం లింగయ్య, కొంక వెంకన్న, చెలిమెల పద్మయ్య, మేక కుమార్ రెడ్డి, ధూపాటి ముట్టయ్య, ఎండి ఇబ్రహీం, మంద సైదులు, అలుగుబెల్లి సామ్రాజ్యం, రాయారపు భాస్కర్, కందిబండ శ్రీనివాస్, డి రాజశేఖర్, నాయక్, కళ్యాణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు అతి త్వరలో ఎన్నికలు జరగబోతా ఉంది. ఈ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి 40,000 మంది అందరూ న్యాయవాదులు పాల్గొని బార్ కౌన్సిల్లో మెంబర్లని, చైర్మన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అదే క్రమంలో న్యాయవాదిగా పనిచేస్తున్న నేను తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నాం. ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడకు వచ్చినాం. మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు డెత్ బెనిఫిట్స్ ఇవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. న్యాయవాదులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. మొబైల్ రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉంది. రెంటెడ్ బిల్డింగ్లలో నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చాలా కోర్టులలో కనీసం న్యాయవాదులకు సంబంధించినటువంటి వాష్రూమ్స్ లేవు. న్యాయవాదులకు ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ కేవలం ఈ మధ్య కాలంలో 4 నుంచి 10 పెంచారు. ఈ 10 లక్షల రూపాయల ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ 20 లక్షలకు పెంచాలని, హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని కోర్టులలో జడ్జెస్ని అపాయింట్ చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని అనేటటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. న్యాయవాదుల్ని చంపుతున్నటువంటి పరిస్థితి, ధైర్యంగా ప్రాక్టీస్ చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్స్ తోటి నేను అడ్వకేట్గా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా. అదే క్రమంలో మిర్యాలగూడకు వచ్చిన మిర్యాలగూడ, చౌటుప్పల్, తర్వాత నల్లగొండ, దేవరకొండ అన్ని బార్ అసోసియేషన్స్ కూడా తిరగటం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతోటి అభిమానిస్తారు. అందరూ కూడా సపోర్టు, సంఘీభావం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆశ ఉన్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి పనిచేస్తారు. ఒక ఆశయం ఉన్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే ప్రజల కోసం, ప్రజల యొక్క ఆశయాల కోసం పనిచేస్తారు. న్యాయవాదుల యొక్క ఆశయాల కోసం పనిచేస్తారు. న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యలని పరిష్కరించేటటువంటి దిశలో పనిచేస్తారు. ఆ రకంగా మీ అందరికీ తెలుసు, నేను గతంలో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినాం. న్యాయవాదులకు సంబంధించినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో న్యాయవాదులకు లీగల్ ఎయిడ్, తర్వాత ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఇంకా రకరకాల న్యాయవాదులకు సంబంధించిన సమస్యల మీద పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తామని న్యాయవాదులందరూ కూడా మంచి మనసుతోటి పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని, బాగా మీకోసం పనిచేస్తున్నటువంటి నన్ను బార్ కౌన్సిల్ మెంబర్గా ఎంపిక చేయాలని,
దానికి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.